కిరాక్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కిరాక్ న్యూస్. ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్. నకరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో ఈ నెల 7వ తేదీన చందుపట్ల గ్రామానికి చెందిన వాలకుంట్ల వెంకటేశ్వర్లు అతని ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు బీరువాలో దాచుకున్న మొత్తం బంగారం, వెండి దొంగతనాన్ని చేశారు అని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారిపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇక దొంగతనం జరిగిన 48 గంటల్లోనే ముగ్గురు దొంగల్ని పట్టుకున్నారు మన పోలీసులు. ఈ ముగ్గురు వేరువేరు ప్రాంతాలకు సంబంధించిన వారని, వీరు ముగ్గురు వివిధ కేసుల్లో నల్లగొండ జైల్లో పరిచయం అయ్యారని, ఇలా పరిచయం అయ్యి ఈ నెల 7వ తేదీన చందుపట్ల గ్రామంలో దొంగతనానికి పాల్పడ్డారని తెలియజేశారు పోలీసులు. వీరి నుండి హోండా యాక్టివా, బైక్, సెల్ ఫోన్, గోల్డ్ మరియు సిల్వర్ను, ఒక రాడ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు దొంగతనం చేసిన బంగారం, వెండి వస్తువులను సూర్యాపేటలో అమ్మడానికి వెళ్తున్నట్టు సమాచారం రావడంతో వీరిని చందంపల్లి స్టేజీ వద్ద పోలీసులు పట్టుకున్నారు. అంతకు ముందు చెవిదిద్దులు, కమ్ములు, ఒక గోల్డ్ రింగు నల్లగొండలోని ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టారు. వీరి దగ్గర నుండి మిగతా సొమ్ము రికవరీ చేసుకుని వారిని రిమాండ్కు పంపారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ వస్తున్న సందర్భంలో ఖచ్చితంగా ఇంటికి తాళాలు వేసి వెళ్తున్న వారు పోలీసులకు సమాచారం అందివ్వాలి, లేదంటే మీ సొమ్ము బ్యాంకులో వేసుకోవాలని తెలియజేస్తున్నారు. జరిగిన చందుపట్ల గ్రామంలో వెంకటేశ్వర ఇంట్లో జరిగినటువంటి దొంగతనం కేసు మేము రిజిస్టర్ చేసుకొని అందులో పోయిన ప్రాపర్టీని మరియు దొంగలను మేము ముందుంచుతున్నాము. ఈ యొక్క ప్రాసెస్ ఏంటంటే, ఇందులో ఈ దొంగతనంలో ఒక ముగ్గురు నేరస్తులు ఉన్నారు. ఫస్ట్ వన్ పేరు రామకృష్ణ, సెకండ్ విజయ్ కుమార్, తర్వాత రాంబాబు. ఈ ముగ్గురు కలిసి ఈ దొంగతనం చేసినట్టు మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఈ ముగ్గురు నేరస్తులు కూడా గత జనవరి 4వ తారీఖు నాడు నల్గొండ జైలు నుంచి వాళ్ళు రిలీజ్ అయ్యారు. అక్కడ ఫ్రెండ్స్ అవుతారు. వీళ్ళు డిఫరెంట్ పోలీస్ స్టేషన్ రిమాండ్ అయ్యి అక్కడ ఫ్రెండ్షిప్ అయ్యి మొన్న 7వ తారీఖు నాడు వచ్చి ఇందులో రామకృష్ణ, విజయ్ కుమారు, ఈ రాంబాబు ముగ్గురు కలిసి మన విజయ్ కుమార్ దగ్గర ఉన్న స్కూటీ పైన వచ్చి మధ్యాహ్నం టైంలో 7వ తారీఖు నాడు 12 నుంచి 1 గంట 1:30 ప్రాంతంలో వాళ్ళ ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసినట్టు మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. ఇందులో కొన్ని ముఖ్యమైన ఆధారాల ద్వారా మా టెక్నికల్ టీం ద్వారా మా ఎస్ఐలు ఇద్దరు, అందులో ముఖ్యంగా సుధీర్ కుమార్ ఆయన టీం, రైటర్ వెంకటేశ్వర్లు కానీ, మధుకర్ కానీ, రమేష్ కానీ ఎంతో కష్టపడి ఈ క్లూస్ తీయడం జరిగింది. వీళ్ళని పట్టుకొని మేము యావత్తు పోయినటువంటి మొత్తం ఇందులో ఒక 30 గ్రాముల నెక్లెస్ ఉన్నది, 20 గ్రామ్స్ ఒక చెవి బుట్టాలు, మాటీలు ఉన్నవి, ఒక 2 జతల కాళ్ళ పట్టీలు ఉన్నవి. ఇవన్నీ ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేసినాము. కొంత మాత్రం ముత్తూట్ ఫైనాన్స్లో ఉన్నది, ఈ కమ్మలు కానీ, బుట్టాలు కానీ, ఈ మాటీలు కానీ. అవి కూడా ఆ మేజర్కి లెటర్ పెడితే మాకు సాలుకన సంధించిండు, అవి కూడా రికవర్ చేస్తాము. ఇటువంటి అఫెన్సులు జరగకుండా మేము కఠినమైన చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా ఈ సంక్రాంతి సమయంలో హాలిడేస్లలో ఎక్కువ దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఇళ్లకు తాళాలు వేసిపోతే మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. ప్రజలకు తెలియచేది, నకరికల్ టౌన్ ప్రజలకు, మండల ప్రజలకు తెలియజేయండి ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో బ్యాంకులు ఉన్నాయి, తన యొక్క డబ్బును కానీ, విలువైన వస్తువులను కానీ, బంగారు నగలు కానీ ఆ బ్యాంకులలో లాకర్లో పెట్టుకోవాలని మేము వాళ్ళకు మా పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.